మేము 126 కోట్ల రూపాయలు రెంట్స్కి ఈ సంవత్సరం రిలీజ్ చేశారు అధ్యక్ష. కేవలం ఈ సంవత్సరం 126 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. మీరు యావరేజ్ సంవత్సరం 14 కోట్లు రిలీజ్ చేసేవాళ్ళు. మరి మేము చేసామా న్యాయం? వాళ్ళకి మీరు చేశారు అధ్యక్ష. 10 ఏళ్ళు అధ్యక్ష ఆ పాఠశాలలో చదువుకునేటువంటి వాళ్ళకి అధ్యక్ష కాంట్రాక్టులకు మాత్రం బరాబర్ ఎస్టిమేషన్స్ మాత్రం సంవత్సరం పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేషన్ చేపించి పెంచుకుంటూ వచ్చేసారు అధ్యక్ష. కానీ ఈ రాష్ట్ర బిడ్డలు చదువుకుంటున్నటువంటి పాఠశాలలో సంబంధించిన భోజనానికి కావాల్సినటువంటి సరుకులకు సంబంధించి పెరిగిన ధరలకు అనుగుణంగా వీళ్ళు మాత్రం రేట్లు పెంచలే. 10 సంవత్సరాలు మేము వచ్చిన తర్వాత ఆలోచన చేసి చూసి 40% డైట్ ఛార్జెస్ పెంచాం అధ్యక్ష. 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాం. ఎవరి కోసం? మాకా మీకా మనసుంది? బిడ్డల గురించి ఆలోచన చేసింది మేమా మీరా అధ్యక్ష? అంతేకాదు కేవలం ఇదంతా చేసుకుంటూ పోతే సరిపోదు, తప్పనిసరిగా పక్కా గృహాలు కట్టాలనేటువంటి ఆలోచనతో 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరగనట్టు 58 స్కూల్స్ అంటే అధ్యక్ష ఒక్కసారి ఆలోచి ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు 25 ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంక్లూడింగ్ టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే క్వార్టర్స్ ఉండేటట్టుగా ప్లే గ్రౌండ్స్తో సహా శాంక్షన్ చేశాం అధ్యక్ష. ముందు తీసుకొని వెళ్తా ఉన్నాం. అంతేకాదు అధ్యక్ష ఇది అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వారి శాఖను చూస్తూ చెప్పారు అధ్యక్ష, కేవలం ఈ రెసిడెన్షియల్ స్కూల్సే కాదు, ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్స్ హై స్కూల్స్ గురించి కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ నియమించి మొత్తం ఓవరాల్గా ఏ రకంగా ప్రక్షాళన చేయాలో రిఫార్మ్స్ తీసుకొని రావాలో ఆలోచన చేసి మీరు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి, దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి ఒక ఆలోచన ఒక ప్రణాళిక ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. రేపు చిన్ననాటి నుంచే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వకపోతే మనిషి పెరుగుతాడు కానీ పెరగదు అధ్యక్ష. తరతరాలుగా తినటానికి సరైన తిండి దొరక్క, న్యూట్రిషియస్ ఫుడ్ దొరక్క, కావలసినంత జ్ఞానం పెరక్క ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలకి ఇప్పటికైనా మనం ఆలోచన చేసి న్యూట్రిషియస్ ఫుడ్ చిన్నప్పటి నుంచి అందిద్దాం. వాళ్ళు ఈ ప్రపంచంతో పోటీ పడతారు, ఆ పోటీ ఈ రాష్ట్రానికి తలమానికంగా మార్చదని ఆలోచనతోనే ఈరోజు ఆలోచన చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం అధ్యక్ష. నిధులు కేటాయిస్తూ దీన్ని దయచేసి అర్థం చేసుకొని దీన్ని అధ్యక్ష ఇక మీరు వీటికి సంబంధించి కూడా పెండింగ్ పెట్టిపోయిన బిల్స్ అధ్యక్ష, నేను గతంలో మొత్తం ఒకసారి 40,000 కోట్లు అని చెప్పాను. ఆ ఏ శాఖకి ఎంత పెండింగ్ పెట్టిపోయారో అంటే బిల్స్ రెడీ అయి వచ్చినాయి. అవి కాకుండా ఇంకా మీకు చెప్పాను 1,60,000 కోట్లు. వీటన్నిటినీ మేము ఈ సంక్షేమం చేస్తూనే అందుబాటులో ఉన్నటువంటి ఆ 30,000 కోట్లతో ఈ 1,60,000 కోట్ల బిల్లు సంబంధించి సాధ్యమైనంత మేరకు క్లియర్ చేసుకుంటూ ముందు పోతున్నాం అధ్యక్ష. మాకున్న వెసులుబాటు ప్రకారం ఈ భారం ఎవరిది అధ్యక్ష? ఈ వచ్చిన బిల్లులన్నీ ఎవరి అధ్యక్ష? మీ హయాంలో మీరు శాంక్షన్ చేస్తే మొదలుపెట్టిపోయినటువంటి పనులే తప్ప మేము వచ్చిన తర్వాత శాంక్షన్ చేసినటువంటి ఏ వర్క్ ఇంతవరకు బిల్లులు రాలేదు అధ్యక్ష. మాకు పే చేయడానికి కూడా కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి కొంత నిధులు ఇస్తే వాళ్ళు పెట్టిన ఆ బిల్లులో ఒక 500-600 కోట్లు వస్తే మ్యాక్సిమం ఆ బిల్లుల వరకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది. మిగతా అన్నీ మీరు శాంక్షన్ చేసి మీరు చేపించుకున్న పనులు మీ వాళ్ళ కోసం ఇచ్చుకున్న పనులే అధ్యక్ష. ఇవి ఈ బిల్లుల కోసం ఇన్ని వేల కోట్లు 1,50,000 కోట్లు పెండింగ్ పెట్టిపోయి వాళ్ళ కోసం కొద్దిమందికి ఇస్తే మిగతా వాళ్ళు రాకపోతే వాళ్ళ కోసం తహతాలాడుతూ తాపత్రయపడుతూ లేనిపోని అభాండాలు నిందలేయటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఈరోజు మీ ద్వారా ఈ సభకు చెప్పారు అధ్యక్ష. ఇంకా చెప్తాను నేను అధ్యక్ష, నేను ఒక మాట చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను ఇన్ని చెప్పిన తర్వాత కూడా
వారు నిన్న మాట్లాడుతూ మేమేమన్నాం బయట ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నామని అంటున్నాం. అధ్యక్ష, బయట చాలా మాట్లాడుతూ ఉంటారు. మీరు చెప్పి పంపిస్తూ ఉంటే, మీరు రిహార్సల్ ఇస్తే, మీరు రికార్డ్ చేపిస్తే ఏదైనా మాట్లాడతారు, ఏదైనా పోస్ట్ చేస్తారు. అధ్యక్ష, బాధ్యత లేని వాళ్ళు ఏదైనా చేస్తారు. అధ్యక్ష, అది చేయటమే కాకుండా ఇలా మాట్లాడుతున్నారు. అదే నేను చెప్తున్నా అంటే బయట మీ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. అధ్యక్ష, మీ గురించి మాట్లాడే మాటలు మా వాళ్ళకి వెనక నుంచి చెప్తూనే ఉన్నారు. అధ్యక్ష, గంజాయి రాజు అని, లిక్కర్ రాణి అని రకరకాల మాటలు బయట మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వద్దు, అటువంటి మాట్లాడకూడదు, తప్పది, అది తప్పు, సభలో సభ్యత ఉండాలా, సంస్కారం ఉండాలా, మనం అట్లా మాట్లాడకూడదు అని నేను ఆపుతా ఉన్నాను. అధ్యక్ష, మీరు మాట్లాడితే యువతల వాళ్ళు మాట్లాడలేకుండా ఎవరు ఉండరు. అధ్యక్ష, అంతకంటే ఇంకా చాలా మాట్లాడే ఉన్నాయి. మాట్లాడుతుంటే కూడా సభలో అట్లా మాట్లాడకూడదు, తప్పు, అది మీరు మాట్లాడొద్దని వాళ్ళకి నచ్చజెప్పి నేను కూర్చోబెడతా ఉన్నాను. అధ్యక్ష, మీ ఒక్కరికే మాట్లాడటం కాదు. అధ్యక్ష, మేము మాట్లాడటం మొదలు పెడితే మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మేము మాట్లాడటం మొదలు పెడితే. అధ్యక్ష, వీరు మాట్లాడతారు. బడ్జెట్లో బ్రీఫ్ పుస్తకంలో చాలా చోట్ల వీరు మాట్లాడారు, వారు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. కూర్చోండి మీరెవరు. అధ్యక్ష ఉండదు. అధ్యక్ష, ఇంకా చాలా ఉంది. అప్పుడు అధ్యక్ష అధ్యక్ష అప్పుల గురించి మాట్లాడుతూ పదే ఉట్టంకిస్తూ ఉన్నారు. అధ్యక్ష, మీ పుస్తకాలు మీరే నమ్మరా, మీరు ప్రింట్ చేసిన పుస్తకంలోనే మేము చదివినిపిస్తున్నాం, దాన్ని కూడా మీరు నమ్మరా అని చెప్తూ అధ్యక్ష బడ్జెట్ అండ్ బ్రీఫ్ పుస్తకంలో బడ్జెట్ అట్ అండ్ గ్లాన్స్ స్టేట్మెంట్లో చూపించిన వడ్డీ చెల్లింపులు 19,369 కోట్లు, అసలు చెల్లింపులు 15,848 కోట్లు, మొత్తంగా 35,217 కోట్లు అని కేవలం చూపిస్తా ఉన్నారు. మీరేమో 60,000 కోట్లు అంటున్నారు, మీ పుస్తకాలు మీరే నమ్మరా అని. అధ్యక్ష, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక పుస్తకం కాదు చాలా పుస్తకాలు ఇచ్చాను నేను. అన్ని పుస్తకాలు చదివితే అర్థమవుతుంది మీకు. అధ్యక్ష, దీంట్లో కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నటువంటి లోన్లు మాత్రమే ఉంటాయి. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, ఉదాహరణకి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సంబంధించి మిగతా డిమాండ్స్లో ఇచ్చినటువంటి పుస్తకాల్లో ఉంటాయి. వాటి చదువుకోండి, అది చదివితే వాటిలో సమగ్రమైన సమాచారం ఉంటుంది, దాంతోపాటు పూర్తిగా మీకు సమాచారం వస్తుంది, చూసుకోండి అని చెప్పి. అయినా సరే పదే మీరు వాడు చెప్తున్నారు పుస్తకంలో ఉంటుంది, మీరు వాడు చెప్తున్నారు పుస్తకంలో ఉంటుంది. అధ్యక్ష, పుస్తకాలు అన్నీ చదవనండి. అధ్యక్ష, చూడవనండి, చూస్తే పూర్తిగా అది అర్థమవుతుందని వారికి చెప్తూ నేను సభ్యులు వారు కేటీ రామారావు గారు కొన్ని విషయాలు చెప్పారు. అధ్యక్ష, నో కామెంట్స్, నో రన్నింగ్ కామెంట్స్, నో ప్లీజ్, సారీ. మనం యూ హ్యావ్ టు రెస్ట్రైన్, యూ హ్యావ్ టు షో సమ్, మనకు కొంత డిగ్నిటీ ఉంది, సంస్కారం ఉంది. దయచేసి నో కామెంట్స్. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సరే, వారు లేరని చెప్తా ఉన్నారు కదా. హలో సార్, ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, అక్బరుద్దీన్ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. వారు గతంలో కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను వాటన్నిటిని పరిష్కారం చేస్తానని చెప్పాను. దాంతోపాటు నాంపల్లిలో దానికి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి గతంలో సభలో హామీ ఇచ్చారు, ఇంకా జరగలేదని చెప్పారు. అధ్యక్ష, దట్ హ్యాస్ బీన్ క్లియర్డ్. అది ఒకసారి వెరిఫై చేసుకోండి, అది క్లియర్ అయిపోయింది. అధ్యక్ష, మాకు కూడా మానవత్వం ఉంది. అధ్యక్ష, పాపం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. మేము అనౌన్స్ చేశాం అధ్యక్ష. అట్లాగే పాత గృహ నిర్వహణ జేఎన్ఎన్యుఆర్ఎం గురించి తప్పనిసరిగా అధ్యక్ష ఇది ప్రభుత్వ పరిశీలన ఉంది. ఫలక్నామా వద్ద భూమార్పిడి గురించి దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారి శాఖ వాళ్ళు పరిశీలన ఉంది అధ్యక్ష, చూస్తూ ఉన్నారు. అట్లాగే మహేశ్వర్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి అంశాలు కూడా నేను రాసుకున్నాను. అవి కూడా అప్పుల గురించి
అడిగారు, ఇంకా మిగతా విషయాల గురించి చెప్పారు. వారు చెప్పినట్టు కూడా సాధ్యమైనంత వరకు ఈ బడ్జెట్లో అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. దయచేసి సభ్యులంతా కూడా ఈ ఈ ఈ అప్రాపరేషన్ బిల్ని నేను సమగ్రంగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా కావాలంటే మిగతా సమాచారం కూడా ఉంది. దయచేసి దీన్ని యాజిటీస్గా ఆమోదించవలసిందిగా కోరుతూ నేను విజ్ఞప్తి చేస్తాను. క్లారిఫికేషన్స్ హరీష్ రావు గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. ఒక 5-6 నిమిషాలు ఎక్కువ టైం తీసుకొని 5 minutes, 5 to 6 minutes. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు రైతు భరోసా పేరిట. ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో ఘాటా. రుణమాఫీకి బడ్జెట్లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో ఘాటా. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్లో చెప్పారు, ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, ఇప్పుడు ఇట్లనే చూస్తే 5 ఏళ్లలో 23,000 అంటే 1,00,000 కోట్లు ఒక రైతులకే ఘాటా పెట్టారన్నట్టు మీరు. ఇక ఇండ్ల అధ్యక్ష, 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కట్టమని పోయినసారి చెప్పిండ్రు. అంటే 22,500 కోట్లు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈరోజు 22,500 కోట్ల రూపాయలు నష్టం చేసినారు. మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టింది అధ్యక్ష, ఇచ్చింది కేవలం 1,100. మైనార్టీలకు 1,900 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. ఎస్సీ, ఎస్టీ సప్లైన్లో కూడా 60% మించి నిధులు ఖర్చు పెట్టలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా అన్యాయం చేసిండ్రు. సో ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇకపోతే అధ్యక్ష, రుణమాఫీ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినరు, వీళ్ళు మాట్లాడినరు. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని చెప్పారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఒక నిమిషానికి నిజమే అనుకుందాం. కానీ జరిగింది ఏంటి అధ్యక్ష? వానకాలం ఇయ్యాల్సిన రైతు బంధు 8,000 ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో 8,000 ఇయ్యాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు. ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 8,4 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు. గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. 8,000 కోట్లు మాత్రమే. చెప్పింది 31,000, చేసింది 8,000 కోట్ల అధ్యక్ష. ఇకపోతే ఒక్క విషయంలో నేను గౌరవనీయులు బట్టి విక్రమార్కకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా చెప్పాలనుకుంటున్నా. మరి అది పొరపాటున చెప్పిండ్రో గ్రహపాటున చెప్పిండ్రో కానీ ఈరోజు ఇప్పుడు తన స్పీచ్లో 7:44 మొత్తం 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇంట్రెస్ట్ అండ్ రీపేమెంట్స్ మొత్తం అప్పులు కట్టడానికి 88,564 కోట్ల రూపాయలు ఈ 16 నెలల్లో ఖర్చు పెట్టామని చెప్పారు ఎట్ 7:44 PM. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 3:58 ఇదే అసెంబ్లీలో ఏం చెప్పిండంటే, మేము 1,53,359 కోట్లు అప్పులు మిత్తుల కింద చెల్లించామని ముఖ్యమంత్రి గారు చెప్పారు.